క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగున్నారా? దాదాపుగా మనము 4 వారాల నుంచి ప్రభు సన్నిధిలో ఆదివారము అందరము కలిసి ఆరాధన చేయలేనటువంటి కొంత కొరత కనబడుచు ఉన్నది. అయినను మనం సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆదివారము మనమందరము కూడా ఏ మనసు కలిగి ఉండాలో, నా మనసులో ఉన్న మాటలు దేవుని మనసుతో మీతో పంచుకుంటూ ఉన్నాను. రండి, దేవుని వాక్యాన్ని చూద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మనం గమనిస్తే అక్కడ ఇలాగూ వ్రాయబడి ఉంది: దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనుడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, సమయం చాలా విలువైనది. సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాలము చాలా విలువైనది అంటారు. పోయిన కాలాన్ని తిరిగి మనం తీసుకొని రాలేము. కాలాన్ని ఎవరైతే వృధా చేసుకుంటారో వారు జీవించేటటువంటి తమ కాలములో వ్యర్థులైపోతారు. కనుక కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దని, కాలాన్ని వ్యర్థం చేసుకునేటువంటి వారు అజ్ఞానులని మనం చదివిన వాక్యంలో గ్రహించగలుగుతూ ఉన్నాం. కాబట్టి కాలాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే జ్ఞానుల వలె నడుచుకుంటాము. మనం దైవికమైనటువంటి జ్ఞానాన్ని కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడము నేర్చుకుందాము. ప్రియులరా, పని చేయడానికి ఏ సమయము లేదని ఈ సమయాన్ని కుటుంబములో భార్య పిల్లలతో కలిసి దేవుణ్ణి ఆరాధించటంలోనూ ప్రార్థించటంలోనూ, అలాగే హృదయాలు విప్పి పంచుకొని ఒకరికొకరు పరిచర్య చేసుకొని ప్రేమానురాగాలలో మనము పెంపొందింపబడుటకు దేవుడి సమయాన్ని మనకి ఇచ్చాడని గ్రహించి ఈ సమయాన్ని అలాగున మనం గడుపుదాం. సమయాన్ని వృధా చేసుకోవద్దు సుమి. దేని సమయంలో అది జరిగితే జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, అలాగే మన జీవితాలలో మనం చేయవలసినటువంటి పనులు అవి సక్రమముగా జరుగుతాయని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. చదువుకోవలసిన సమయంలో చదువుకోకపోతే ఆ తరువాత వెనక్కి చూసుకొని పశ్చాత్తాపడవలసిన పరిస్థితులు వస్తాయి. మన ఎరుకలో ఎంతోమంది అయ్యో చదువుకోకపోతేనే అని తర్వాత ఎంతో పశ్చాత్తాపడుతున్నటువంటి వ్యక్తులను మనము చూస్తాం. అలాగే వివాహాలు కావలసిన సమయంలో వివాహాలు అవుతే కుటుంబ జీవితం బాగుంటుంది. అలాగే ఏదైనా వ్యాధులు సంభవించినప్పుడు డాక్టర్ని సంప్రదించవలసినటువంటి సమయంలో మనం సంప్రదిస్తే ఆరోగ్యం సరిగా ఉంటుంది. దాన్ని మనం అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేస్తే దానితో మనం ఎన్నో సమస్యలను కొని తెచ్చుకోవలసి ఉంటుంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను సమయాన్ని గూర్చి మాట్లాడుతూ ఇలాగంటూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి మనం గమనిస్తే, ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుండి 11 వచనాలు మనం గమనిస్తే,
దేని కాలానికి అది సక్రమముగా జరుగునట్లు 11వ వచనంలో దేని కాలముందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ప్రతి దానికి సమయాన్ని నిర్ణయించున్నాడు. మొదటి వచనం నుండి మనం చదివితే ప్రతిదానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుకొనుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు సమయము కలదు అని మనము చదువుతూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని మనం సరిగా సద్వినియోగం చేసుకున్న వారం కావాలి. ఈ సమయాన్ని ఇళ్లల్లో ఉండి ఒకరిని ఒకరు ఎంచుకొని భార్యాభర్తలు లేనిపోని గొడవలు పెట్టుకోవద్దని ప్రభు నామాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మీ బిడ్డలకు మీ ప్రేమానురాగాలను అందించండి. ఈ సమయంలో ఒక మంచి భర్తవుగా నీ సమయాన్ని నీ భార్య పనులలో తోడుగా ఉండి మీ ప్రేమను వృద్ధి చేసుకోండి. అలాగే భార్యలుగా చాలాసార్లు కుటుంబంలో పిల్లలు ఉదయం స్కూల్కి వెళ్ళిపోవడము, భర్తలు వారి వారి పనుల మీద పొద్దంతా వారి పనుల మీద ఉండటం, ఒక్కరే ఇంట్లో ఉండి ఆ పనులు చేసుకుంటూ ఎంతో కొన్నిసార్లు నిరాశకు, కొంత బాధకి గురవుతూ ఉంటారు. వారితో మనసిప్పి మాట్లాడుకోవాలని దేవుడి సమయాన్ని మీకు మంచి సమయంగా అనుకూలపరిచాడు. ఈ సమయంలో మీ బిడ్డలపైన, భర్త పైన ఉన్నటువంటి ఆ ప్రేమను వారికి తెలియచేస్తూ మీ మనోభావాలను సక్రమముగా పంచుకుంటూ ప్రేమను వృద్ధి చేసుకోవాలని నేను కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకొనుటలో సాతానుడు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాడని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుని సేవకుడు యోహాను భక్తుడు ఇలాగా రాస్తూ ఉన్నాడు ఆత్మపూర్ణుడై. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 12వ వచనాన్ని మనం గమనిస్తే, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చున్నాడు అని వ్రాయబడ్డది. అపవాదికి దేవుడు నియమించినటువంటి సమయం కొంచెమే అని వాడు గ్రహించాడు. ఏంటి తనకున్నటువంటి సమయం? ప్రియులరా, కొద్ది కాలానికి వాడు బంధించబడి 1000 ఏండ్లు పాతాళములో వాడు బంధించబడతాడు. భూమి మీద వాడి కార్యకలాపాలు, భూమి మీద వినాశనము, భూమి మీద వ్యభిచారము, దొంగతనము, యుద్ధాలు, మత కలహాలు, ఇవన్నీ కూడా వాడి పని. కాబట్టి వాడి పనిని త్వరగా ముగించుకోవడానికి వాడికి సమయం కొద్దిగే ఉన్నది అని, ఆ సమయం తర్వాత వాడు బంధించబడి ఆ నిజమైన దేవుడు ఆ అపవాదిని శిక్షించే నరకములో పడవేయకముందే తన పనిని భూమి మీద కొనసాగించాలని
వాడెంతో ఆతురత పడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాడు కోపంతో ఎందుకున్నాడు? ఆ కోపముతో దిగివచ్చి భూలోకంలో ఏం చేయదలుచుకున్నాడు? వాడు అసలు ఎందుకు కోపంగా ఉన్నాడు అని మనం ఆలోచిస్తే, ప్రియులరా, దేవుని పిల్లలపైన, దేవునిపైన వాడు క్రోధము కలిగి ఉన్నాడు. ఎందుకంటే వాడిని, ఆ అపవాదిని, సాతానును దేవుడు శిక్షించి నరకములో వేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో వాడు ఈ భూమి మీద దేవుని స్వరూపమందు సృష్టించబడిన దేవుని పిల్లలలో ఇటువంటి ప్రమాదకరమైనటువంటి కార్యకలాపాలను చేసి వారిని నరకపాత్రులుగా చేసి అనేకులను వాడు మృంగాలి అని గర్జించు సింహం వలె ఉన్నాడని పేతురు కూడా తన పత్రికలో వ్రాస్తూ ఉన్నాడు. ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె తిరుగులాడుచు వెతుకుచున్నాడు అని మనం చూస్తాము. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట మనం చదువుతాం. గనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కాలము అపవాది ఏలుతున్నటువంటి కాలము. అపవాది అనేకులను వశపరుచుకొని, అపవాది అనేక హృదయాలలో నివాసముండి మనుషులను చెయ్యరాని కార్యాలకు వాడు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. మానవత్వాన్ని కోల్పోయి మానవ మృగాలుగా ఎంతో దుర్మార్గంగా దుష్టత్వంతో నిండుకొని ఈర్ష్యతో, కోపముతో అనేకమైనటువంటి వినాశనకరమైనటువంటి కార్యాలు చేయనట్లుగా మానవుణ్ణి ప్రేరేపిస్తూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఈ లోకానికి వచ్చింది మనుషుల మీద ప్రేమతో కాదు, మనుషులకు కీడు చేయవలెనని. అయితే దేవుని బిడ్డలారా, దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించి అపవాది యొక్క బంధకాలలో ఉన్నటువంటి మనుషులను, అసత్యములో ఉన్న మనుషులను, ఆధ్యాత్మికమైన చీకటిలో ఉన్న మనుషులను విడిపించి తన సత్యాన్ని, ఆశ్చర్యకరమైన తన వెలుగును వారికి అనుగ్రహించి వారిని రక్షించాలని దేవుడు తన సమయమందు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు. ఇది దేవుని కృపాకాలము. ప్రియులరా, ఆ కృపాకాలములో దేవుడు ఆకారమందు మనుషుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన దైవ మానవుడుగా, మానవుడైన దేవుడుగా ఈ లోకములో ఆయన 33.5 ఏండ్లు శరీరధారిగా సంచరించి గ్రామాలు, పట్టణాలు, జిల్లాలు, ప్రియులరా, ఆయన సంచరించి అనేకులకు ఆయన రక్షణ సువార్తను అందించారు. దేవుడి లోకాన్ని ప్రేమించి ఏ మనుషుడు కూడా నశించిపోకూడదని దేవుడు తన కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపాడు అనే మాట దైవజనుడు పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? ప్రియులరా, అపవాది వచ్చినట్లుగా అనేకులను నాశనం చేయటానికి కాదు, అనేకులను బంధించి పాపములో, శాపములో చేయరాని కార్యాలు చేస్తూ వినాశనాన్ని కలిగించడానికి కాదు, నశించిపోతున్నటువంటి దానిని వెదికి రక్షించడానికి ఆ ప్రభు ఈ లోకానికి వచ్చిన కాలం. ఇది కృపాకాలము. దేవుని బిడ్డలారా, ఈ కృపాకాలాన్ని మనం గుర్తించి దేవుని కృప పొందడానికి ఇది మంచి సమయమని మనము ఎరుగుదాం. దేవుని కృప అనేది మనం ఎలాగా గుర్తిస్తాము? కృప అంటే ఏంటి? ప్రియులారా, మనం సరిగా అర్థం చేసుకోవాలి.
కృప అనే మాటకు అర్థమేంటి? కృప అనగా మనము దేనికి అర్హులమో దానికి దేవుడు మనలను అనర్హులుగా చేయడమే దేవుని కృప. దేనికి మనం అనర్హులమో దానికి మనలను అర్హులుగా చేయడమే దేవుని కృప. మనము మన యొక్క ఆలోచనలను బట్టి, వ్యక్తిగత జీవితాలను బట్టి మనము పాపులమై ఉన్నాం కనుక పాపం వలన వచ్చే జీతం నరకం. నరకం అంటే పాతాళం. గనుక మనము అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నామని బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. కాబట్టి మనము దేనికి అర్హులమని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది అని అంటే, మన పాపములను బట్టి మనం నరకానికి అర్హులం. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప, దేవుని జాలి మనుషుల్లో ఏ ఒక్కరు కూడా వారి పాపాన్ని బట్టి నరకం వెళ్ళకూడదు అనేది ఆయన మనస్సు. ఏ ఒక్కరూ నశించవలనని ఆయన ఇచ్ఛించటం లేదని పేతురు కూడా తన గ్రంథంలో పేర్కొన్నారు. కాబట్టి దేవుని మనసు ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదు అనేది. మన పాపముల నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనము దేనికి అర్హులమో దానికి అనర్హులుగా చేయటానికి తన రక్తాన్ని మన కొరకు కార్చి మన పాపములన్నిటికీ ప్రాయశ్చిత్తమై మనలను మన పాపము నుంచి ఆయన మనల్ని విడిపించటమే దేవుని కృప. అలాగే మనం దేనికి అర్హులము కామో దానికి అర్హులుగా చేయటం దేవుని మహాకృప. మన స్వభావమును బట్టి, మన పాపమును బట్టి మనం దేవుని యొక్క పరలోకానికి, ఆ నిత్యరాజ్యానికి, దేవుడుండే ఆ పరలోకానికి మనము అర్హులము కాము. కానీ దేవుడు తన రక్తాన్ని చిందించడాన్ని బట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసి ఉచితమైనటువంటి తన కృపను మనకు అనుగ్రహించి మనల్ని ఆ పరలోకానికి యోగ్యులవునట్లుగా చేయడమే దేవుని మహాకృప. దేవుని బిడ్డలారా, ఈ కృప ఇంకా నిలిచి ఉంది. ఆ కృప నిలిచి ఉండగా ఆ ప్రభువు నిలిచి తన చేతులు చాచి ఈ కృప పొందాలని, ఈ సువార్తను సర్వలోకానికి ఏ జాతి, మత, కుల, దేశ భేదం లేకోకుండా ఈ సువార్తను అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది మనము రక్షింపబడుటకు దేవుడు మనకిచ్చిన సమయమని దయచేసి ప్రతి ఒక్కరూ గ్రహించాలని నా తాత్పర్యము. దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతిదానికి సమయము నియమించినట్లుగా మొట్టమొదటిగా దేవుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు కరుణించి ఆ ప్రజలను తన రెక్కల క్రిందికి, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి ఆహ్వానించినట్లుగా అనేక సార్లు దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజల కొరకు చేతులు చాపాడు. కానీ ఆ సమయాన్ని ఆ జాతి గ్రహింపక ఆయనను తృణీకరించి అది దేవుని శిక్షకు గురైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఇది నీకు మారు మనసు పొందడానికి దేవుడిస్తున్నటువంటి సమయమేమో. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుణ్ణి ఎరిగిన తరువాత క్రీస్తుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావు, క్రీస్తు నిన్ను ప్రేమించిన దానికి నీవు ఆయనకిచ్చే ఆధిక్యత ఎంత ఒకసారి ఆలోచన చేసుకోండి. ప్రకటన గ్రంథంలో మనం తుయత్తైరా అనేటువంటి సంఘాన్ని చూస్తాము. 2వ అధ్యాయములో ఈ సంఘాన్ని గురించి ప్రభువు మాట్లాడుతూ అంటాడు, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న
యజబేలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వం చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ప్రియులరా, ఎంత భయంకరము! ఈ సంఘాన్ని గూర్చి దేవుడు ముందుగా మాట్లాడిన మాటలు మనం చూస్తే, ఆ సంఘము దైవికమైన క్రియలు కలిగి ఉంది, దైవికమైన ప్రేమ విశ్వాసము కలిగి ఉంది, పరిచర్య సహనముతో చేస్తూ ఉంది. అది దేవుడు నేను ఎరుగుదును అని చెబుతూ ఉన్నాడు, దాని గూర్చి సాక్ష్యమిస్తూ. అలాగే నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని అంటున్నాడు. ఇది ఈ సంఘం విషయంలో చాలా విచారకరము. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గత క్రైస్తవ జీవితం ఎలాగ ఉందో దాన్ని బట్టే ఇప్పుడు నువ్వు విర్రవేగవద్దు. నేను నమ్మిన మొదటి దినాలలో ప్రభు కొరకు చాలా రోషం కలిగి ఉన్నాను, ప్రభు పనిని చాలా విస్తృతంగా చేశాను, ప్రభుని ఎంతో ప్రేమించాను, ఆయనను హృదయపూర్వకంగా మనసారా ఆరాధించాను, దేవుని కొరకు నా జీవితాన్ని త్యాగం చేశాను అనే త్యాగాలు ఎన్నైనా ఉండొచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఈ 4 వారాలు దేవుని మందిరంలో మనం ఆరాధన కలిసి చేయలేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో నీ విశ్వాసము సన్నగిల్లుతూ ఉందా? నీ విశ్వాసాన్ని ఇంకా నీవు మండించుకోగలుగుతూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఈ సమయంలో నువ్వు ఎలాగ ఉన్నావు? నిజమే, కొందరు ఎన్నో ఏండ్ల క్రితం నమ్మినప్పుడు వారెంతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి అనేకులకు సాక్ష్యం ఇచ్చి ప్రస్తుతం మన ముందు సతికిలబడ్డవారు ఉన్నారు, వారి సాక్ష్యాన్ని కోల్పోయిన వారు ఉన్నారు, సాక్ష్యాన్ని పాడు చేసుకొని దేవుని నామానికి అవమానకరంగా బ్రతుకుతున్నారు. ప్రియమైన సహోదరుడా, ఈ సమయంలో నువ్వు ఎలాగున్నావు? దేశం మీదకి భయంకరమైనటువంటి తెగుళ్ళు వచ్చి వేలాది మంది కుప్పగూలిపోతున్నారు, గంటకి 100 మంది రాలిపోతున్నట్లుగా అమెరికా దేశం దాని లెక్కలు చూపిస్తూ ఉంది. ఒకవేళ ఈ రోజున నీవు నేను బ్రతికున్నావంటే ఇది నీకు నాకు మారు మనసు పొందడానికి దేవుడిచ్చినటువంటి అవకాశమని మర్చిపోవద్దు. ఈ అవకాశాన్ని కాలదన్నుకోవద్దు అని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఆయన చక్కని మాట రాస్తూ ఉన్నారు. 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే, అనుకూల సమయమందు నీ మొరనాలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలకించండి, ఆలోచించండి, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఈ సమయంలో నీవు భార్య పిల్లలు కలిసి మోకరిల్లి మన హృదయాలను దేవుని ఎదుట సరిచేసుకోవడానికి దేవుడు మంచి సమయాన్ని మనకి అనుకూలపరిచాడు. అందుకొరకే ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని దేవుని సేవకునిగా మిమ్మల్ని బ్రతిమిలాడుతూ ఉన్నాను. ప్రియులరా, నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి మనము దేవుని రాకడ సమయం ఆసన్నమైందని గుర్తెరుగుదాం. ఈ కరువులు, తెగుళ్ళు, యుద్ధాలు, రాజ్యాల మీదకి రాజ్యాలు, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ప్రభు రాకడ దినము సమయము చాలా ఆసన్నముగా ఉందని
ప్రభు త్వరగా వస్తాడని, ఈ లోకానికి తీర్పు తీర్చే భయంకరమైనటువంటి ఆ దినము ఉందని దేవుణ్ణి ఎరిగిన మనము, దేవుణ్ణి ఎరగని వారికి తప్పక మనము సాక్ష్యం ఇవ్వాలి. ప్రియులరా, దేవుడు ఆ అజ్ఞాన కాలములను చూసి చూడనట్టుగా విడిచిపెట్టాడు. కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లుగా అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాము. అక్కడ ఇలాగ వ్రాయబడి ఉంది, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభు ఆయన చనిపోయాడు. పోయిన ఆదివారాన్ని ఈస్టర్ సండే అంటారు, పునరుద్ధాన ఆదివారము అంటారు. ఆయన చనిపోయి 3 దినాల తర్వాత లేచాడు. ప్రియులరా, ఆయన ఎందుకు చనిపోయాడు? ఆయన తన పాపం కొరకు చనిపోలేదు, కానీ దేవుని పిల్లలమైన మనము పాపులమైనందున మన పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగు చేయటానికి ఆయన పాప పరిహారార్థ బలిగా తను తాను ఆ సిలువలో అర్పించుకొని ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొంది ఉన్నాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనమందు వ్రాయబడి ఉంది. కాబట్టి ఆయన మన పాపముల నిమిత్తము చనిపోయాడు. 3 రోజుల తర్వాత ఆయన తిరిగి లేస్తానని అనేక పర్యాయములు తన శిష్యులకు బోధించాడు. ఆయన ముందుగా చెప్పినట్లుగానే ఆయన మృతి పొంది సమాధి చేయబడి 3వ రోజున ఆయన తిరిగి లేచాడు. ఆయన తిరిగి లేచినందున ఆయన దేవుడుగా రుజువు చేయబడుతున్నాడు, దేవుని కుమారుడిగా ఆయన రుజువు చేయబడ్డాడు. ప్రపంచంలో, ప్రపంచ చరిత్రలో దేవుళ్ళు దేవతలు అనబడుతున్నవి చాలా ఉన్నట్లుగా మనుషులు చెప్పుకుంటున్నారు. అయితే ఇంతవరకు మనం ఎరిగినటువంటి చరిత్రలో ప్రియులరా, దేవుళ్ళు దేవతలు అనబడుతున్న వారిలో చనిపోయి అందరూ కుళ్ళిపోయినట్లుగానే మనం చూస్తాం. వారిలో తిరిగి లేచారు అని మనం చూడలేం. కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని ఆయన తిరిగి లేవడాన్ని బట్టి అదెంతో రుజువుగా ఉన్నది. కాబట్టి ఈయన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ రక్షించబడి ఆ పరలోకానికి వెళ్ళాలని నిజదేవుని యొక్క ప్రేమ ఈ మానవుల పైన. ఈ ప్రేమను మనం తృణీకరించవద్దు, ఈ కాలాన్ని మనం వ్యర్థం చేసుకోవద్దు. ప్రియులరా, మనకి ఉన్నది ఏది కూడా వ్యర్థం చేసుకోవద్దు. ప్రతిది కూడా దేవుని మహిమ కొరకు మనం జీవించడానికి, మనకున్న దాన్ని ప్రభు మహిమ కొరకు వాడడానికి మనం ఆలోచన చేద్దాం. ఆలోచన చేసి ఈ సమయాన్ని ప్రభు మహిమ కొరకు జీవించడానికి మనం దీంట్లో ఎరిగి బ్రతుకుదాం. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మీ అందరినీ ఈ రీతిగా నా మనసిప్పి మాట్లాడి మీకందరికీ ఈ విషయాలు తెలవాలని నేనెంతో ఆశిస్తూ ఉన్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. వీలైతే మీకు సమయం ఉంటే ఎప్పుడైనా రాగలిగితే మందిరం దగ్గరికి రండి, పర్సనల్గా వచ్చి కొద్ది సమయం నాతో కూడా గడపండి. అలాగే ఫోన్ చేసి కూడా నాతో మాట్లాడండి. నేను మీతో కూడా మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాము. ప్రార్థనలో దయచేసి నాతో ఏకీభవించండి. మీ గృహాలలో ఉన్నా, మీరు ఏ చోట ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు పొలములో ఉన్నా దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల ప్రభువా,
మహాదేవ, మా మంచి దేవ, యేసు ప్రభువా, మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, మేము సమయమును సద్వినియోగం చేసుకోవాలని, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ప్రియ ప్రభువా, అపవాదికి సమయం కొద్దిగానే ఉంది అని వాడు ఎరిగాడు. ఎరిగి తనకివ్వబడినటువంటి సమయంలో ఈ మానవ జాతిని నీకు దూరము చేసి, ప్రభువా, వారి మనసులను చెరిపి నీ మార్గములను వారికి కనబడుకోకుండా చేసి, మనుషులెంతో దుర్మార్గంగా, దుష్టులుగా, మానవ మృగాలుగా, అలాగే అధికార దాహముతో అనేకులకు కీడు చేయ దలిచిన వారుగా మనుషులు నానాటికి చెడిపోతూ పాపంపై పాపం చేకూర్చుకుంటూ ఉన్నారు. దేవా, నీ ప్రేమను, నీ కృపను, నీ సంకల్పాన్ని ఎరిగిన వారముగా మేము ఈ రాజ్య సువార్తను అనేకులకు అందించడానికి నీ పిల్లలను అభిషేకించండి. ప్రభువా, వారి గృహాలలో, కుటుంబాలలో మీ కృపను అధికముగా కుమ్మరించి, ప్రభువా, ఒకరి ఎడల ఒకరు ప్రేమానురాగాలు కలిగి నీ సన్నిధిలో యథార్థముగా మోకరించి ప్రార్థించుటకు నీ పిల్లలను బలపరచండి. అలాగే మా దేశమును, ప్రపంచ దేశాలను ఈ సమయంలో మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మా హృదయాలు కరిగిపోతూ ఉన్నాయి. ప్రభు, అనేక కుటుంబాలలో ఎంతో దుఃఖము, రోదన, వేదన, ప్రభు, ఏమీ చేయలేనటువంటి నిరాశ్రయులుగా కనబడుతూ ఉన్నారు. అయినా చనిపోయిన వారి కంటే మేము గొప్పవారిమి కాదు, జ్ఞానులము కాదు. ప్రభు, మా కులము మతము గొప్పది కాదు. కేవలము నీ కనికరము, నీ దయ మేము బ్రతుకున్నట్లు మీరు మీ అనుగ్రహాన్ని చూపారు. కాబట్టి మేము ఈ కాలములో బ్రతుకుచున్న మేము మా బ్రతుకు మూలముగా నీకు మహిమ రావాలి. ప్రభువా, ఒకవేళ మేము చనిపోయినా నీకు మహిమ రావలసినటువంటి విధంగా మా సాక్ష్య జీవితాలను కాపాడుకున్నట్టుకు నీ కృపను మా ఎడలను, కుటుంబ బిడ్డలపైనను కుమ్మరించి క్షేమాభివృద్ధి కలుగు చేయమని స్తుతిస్తూ ఉన్నాము. ప్రియ తండ్రి, మాలో కొందరు ఈ సమయంలో ప్రభువా మరి వ్యాధులతో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. వారిని కనికరించి మీ రక్తమును వారి మీద ప్రోక్షించి మీ గాయముల చేత తండ్రి వారిని ముట్టి స్వస్థపరచుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నీ ప్రేమ హస్తములతో వారిని తాకండి. మీకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించి ప్రియ తండ్రి, నీ పిల్లలను ఈ లాక్డౌన్ సమయంలో నా తండ్రి మీ యొక్క కృపలో వారిని బలపరుస్తూ, వారి ప్రార్థనలను ఆలకిస్తూ, ప్రార్థనాత్మతో నింపుతూ, ప్రభువా, వారు గృహాలలో నెమ్మదిగా ఉండడానికి సహాయము చేయండి. స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ, అడిగినవి కలిగినవని నమ్ముతూ విశ్వాసముంచుచు యేసు ప్రభు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు తోడై కాపాడును గాక. ఆమేన్, ఆమేన్.